మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా పాడు చేస్తుంది. మీకు తెలుసా? అసలు నిజం ఏమిటి? మనం రోజు నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి మంచిది. కానీ అదే నీళ్లు తాగే ప్లాస్టిక్ బాటిల్ వల్ల మన శరీరంలోకి రకరకాల రసాయనాలు చేరుతున్నాయంటే మీరు ఎండలో ఉంచిన కార్లో వేడెక్కిన ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగితే ఇంకా హానికరం. ఎంతమందికి తెలుసు ఈ విషయం? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్. అందరికీ ముందుగా నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఈరోజు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, అన్ని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనేటి ఒకేలా ఉండవు. కొన్ని ఒక్కసారికి మాత్రం యూజ్ చేయడానికి తయారు చేస్తారు. అలాంటి వాటిని మనం పదే పదే వాడడం వల్ల మనకు హానికర కెమికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆ వాటర్ బాటిల్స్ కింద దెబ్బతినే అవకాశం ఉంటుంది. వేడి వాతావరణంలో లేదా ఎండలో ఉంచిన వాటర్ బాటిల్ మనం వాడకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆ ప్లాస్టిక్ బాటిల్ లక్షణాలు అనేటివి మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అని కొన్ని పరిశోధనలు చూసి. పాయింట్ నెంబర్ 3, బాటిల్ అడుగు భాగాన చిన్నగా 1 నుండి 7 సంఖ్య ఉంటుంది. అది ప్లాస్టిక్ రకాన్ని సూచిస్తుంది. అది కేవలం తయారీ సమాచారం మాత్రమే. దీన్ని చూసి ఆ బాటిల్ మనకి మంచిదా కాదా అని మనం నిర్ణయించలేం. పాయింట్ నెంబర్ 4, బాటిల్లో గీతలు లేదా పగుళ్ళు, దుర్వాసన ఇటువంటివి వచ్చినప్పుడు మనం బాటిల్ని పడేయడం లేదా బాటిల్ని మార్చడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది ఆ బాటిల్ని శుభ్రం చేసి వాడుకుంటే మంచిగా యూజ్ అవుతాయి అని అనుకుంటారు. కానీ చాలా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. అందుకని అటువంటి బాటిల్ను ఈ రోజు నుండే మీరు దూరంగా పెట్టేసేయండి లేదా వాటిని పడేసేయండి. ఇంట్లో మనం రోజు వినియోగించడానికి స్టెయిన్లెస్ స్టీల్ లేదా రీయూజబుల్ ఉన్న బాటిల్లే మనం ఎంపిక చేసుకొని మన రోజువారీ డేలో యూజ్ చేయడం చాలా మంచిది. కేవలం ప్లాస్టిక్ బాటిల్ వాడితేనే మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని అనుకోవద్దు. మనం ఏ బాటిల్ యూజ్ చేసినా కానీ దాన్ని సరైన విధానంలో ఉపయోగించడం చాలా ముఖ్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఆదివాసీ హెల్త్ ల్యాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎంత వర్తి అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన డైలీ లైఫ్లోనే కాదు, ఈ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు బాటిల్ని యూజ్ చేయకుండా ఉండరు. అందుకని ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకని తప్పకుండా షేర్ చేయండి.